ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. సోనాలి బెంద్రే ఉంది, మనీషా కొయిరాలా ఉంది, అలాగే మనకు ఇంతకుముందు మమతా మోహన్ దాస్ అని ఒక సింగర్ ఉండింది ఒక సినిమాలో. వీళ్ళందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీశారు, ప్రస్తుతికి బ్రెస్ట్లు పెట్టుకున్నారు. జనాలకు అర్థం కూడా కాదు వాళ్ళకు ఒక రొమ్ము తొలగించారని. మీరు మదర్ ఇండియా ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేశారంట, దాని ప్రముఖ ఉద్దేశం ఏంటి? శివోం. ఇక్కడ ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక మనం స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అయితే 8 సంవత్సరాల కిందట శ్రీ ఉమామహేశ్వర భాగ్య ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ మెడికల్ కేర్ సెంటర్ కింద స్టార్ట్ చేశాము. ఇది అమ్మగారి కాలం అయ్యాక ఆవిడ పేరు మీద, భాగ్యమ్మ అన్నట్టు ఆమె పేరు, వాళ్ళ పేరు మీద మనం పెట్టడం అనేది జరిగింది. ఇది ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో జరిగే 100% క్యాన్సర్ మరణాల్లో ఎస్పెషల్లీ మహిళల్లో 30% ఇండియా నుంచి ఉన్నాయి. కాబట్టి వాటిలో ప్రధానంగా ఎక్కువ భాగం వచ్చేసి గర్భసంచి ముఖద్వారానికి రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు పతాక స్థాయిలో అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇక క్యాల్కులేషన్ విషయానికి వస్తే ప్రతి 6 నిమిషాలకు 8 నిమిషాలకు ఒక మహిళ తన ప్రాణాలను కోల్పోతుంది కేవలం గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ద్వారా. ఇది మనకు WHO లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈ క్యాన్సర్ లెక్కలు కూడా ప్రపంచ క్యాన్సర్లలో చూసుకుంటే గర్భసంచి క్యాన్సర్లలో 30% ఇండియా బేర్ చేస్తుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం చూసుకుంటే దీని కారణము చాలా కళ్ళ నుంచి నీళ్లు వచ్చేంత కారణం అన్నట్టు. ఏంటంటే వాళ్ళు లేట్గా కనుక్కోవడం అనేది కారణం. ఒకవేళ వాళ్ళని ముందుగా కనుక్కొని ఉంటే, అంటే ఒక 2 సంవత్సరాలు 6 నెలలు కనీసం సంవత్సరం ముందు కనుక్కుంటే, అంటే క్యాన్సర్ 1, 2, 3, 4 4 స్టేజ్ల్లో ఉంటాయి. అందులో 1, 2, 3వ స్టేజ్లో కూడా మళ్ళీ 1A, B, C వరకు వస్తాయి. ఆ 3వ స్టేజ్లో మొదటి ఏలోనే కనుక్కుంటే గర్భసంచి ఉంటే గర్భసంచి తొలగించడం, రొమ్ము ఉంటే రొమ్ము తొలగించడం ద్వారా వాళ్ళను దేవుడు ఎంత ఆయుష్ పెట్టడం అంతవరకు బ్రతకవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే 3వ స్టేజ్ 1, 2, 3 పోయి 4వ స్టేజ్లో కనుక్కుంటున్నాం. 4వ స్టేజ్ అంటే వీళ్ళు కనుక్కునే స్టేజ్కి ఎలా ఉంటుందంటే మెటాస్టేసిస్ అంటారు. మెటాస్టేసిస్ అంటే ఒక చెట్టు కింద విత్తనాలు పడి కింద మొలకలు ఎలా వస్తాయో, ఈ క్యాన్సర్ ఒరిజినాలిటీ ఉండే ఒక చోటు నుంచి క్యాన్సర్ కణాలు శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. ఒక చోట అయితే మనం ఒక అవయవాన్ని కోసి క్యాన్సర్ కాపాడతాం, శరీరం అంతా వస్తే ఎక్కడని మనం చేయగలుగుతాం. కాబట్టి దానికి రేడియోథెరపీ, కీమోథెరపీ తప్ప వేరే మార్గం అంటూ లేదు. అంటే మనం చూస్తూ కళ్ళ ముందు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా దీనావస్థ అన్నట్టు. అంటే మనము తెలిసి కూడా ఏమీ చేయలేకుండా పోతాం. ఇంత నాలెడ్జ్ టెక్నాలజీ పెరిగింది, మనిషి చంద్రమండలం మీద పోతున్నాడు, మార్స్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రపంచాన్ని జయించేంత వచ్చినా ఈ చిన్న క్యాన్సర్, కంటికి కనపడని క్యాన్సర్ కణాన్ని జయించలేకపోతున్నాడు. ప్లస్ ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ క్యాన్సరు మనకు కొన్ని సంవత్సరాల ముందే మనం కనుక్కొని ఉంటే డెఫినెట్గా పేషెంట్ మనం కాపాడగలిగే వాళ్ళం. మరి అలా కనుక్కోలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది చూస్తే ఇవి ఇంకా బాధాకరమైంది. ఎందుకనంటే ఈ లక్షణాలు ముందే వాళ్ళకి తెలుస్తాయి. అంటే సార్, ఇప్పుడు ఈ మహిళలు ఏదైతే క్యాన్సర్ బారిన పడుతున్నారో వారి శాతం పట్టణాలలో ఎక్కువగా ఉంటుందా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందా? ఇది మనం అనుకుంటాం కానీ గ్రామీణంలోనే ఎక్కువ ఉంటుందని. పట్టణాల్లో గ్రామీణాల్లో అదే సమాన స్థాయిలో ఉంది, రెండింటికి 50% ఉంది. ఇంకా చెప్పాలంటే పట్టణాల్లో ఎక్కువ నిర్లక్ష్యం అనేది ఉంది, అదే గ్రామీణ స్థాయిలో కొంచెం అలర్ట్ అనేది ఉన్నారు. అయితే ఇక్కడ పట్టణ స్థాయిలో వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఏంటంటే వాళ్ళు ఎందుకు టెస్ట్ చేయించుకోరనంటే ప్రధానంగా 3 కారణాలు. ఫస్ట్, వాళ్ళు ముందే తెలుస్తుంది కొన్ని లక్షణాలు. భార్యాభర్త కలిస్తే మైల కావడం, తర్వాత స్మెల్ రావడం, వాళ్లకు చనుమొన నుంచి రక్తస్రావము, తర్వాత పిల్లలు ఒకసారి పెద్దగయ్యాక పాలు గారడం బంద్ అయిపోతుంది. అకారణంగా మిల్క్ ప్రొడ్యూస్ కావడం అని అంటే అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ముందు కారణాలు. వాళ్ళకి ఏదో శరీరంలో తేడా వస్తుందని తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. అయితే వీటికి ఎక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుందో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, పరీక్షలకు ఒక 4 రోజులు వాళ్ళ పని పోతుంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 20,000 వరకు వస్తుంది. వాళ్ళు ఏమని ఆలోచిస్తారో తెలుసమ్మా, ఈ 20,000తో ఒక 6 నెలలు కుటుంబం నడుస్తుంది కదా అని అంటారంటే వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి ఇంటిని నడపడానికి వస్తుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి ఆ దీపమే ఆరిపోతే ఆ ఇల్లు మొత్తము చెల్లా చెదరైపోతుంది, పిల్లలు దిక్కులేని వాళ్ళుగా తయారవుతారు. అంటే సాధారణంగా క్యాన్సర్ అంటే ఒక అపోహ సార్. ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే మనిషి మరణించినట్టే, ఇంకా దానికి ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ చాయిస్ అనేది లేదు అన్నట్టుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఈవెన్ దో పట్టణాలలో అంత చదువుకోనున్నటువంటి వ్యక్తులలో కూడా ఆ అపోహ అనేది దాగి ఉంది. ఇప్పుడు వాళ్లకు తెలియజెప్పడానికి అసలు వాట్ ఈస్ క్యాన్సర్, క్యాన్సర్ అంటే ఏంటిది, ఒక సెల్స్ ఫామ్ అవ్వడమా లేకపోతే దాన్ని ఇంకే విధమైన రూపంలో అయినా చూడొచ్చా?
అసలు యాక్చువల్గా అది తప్పుడు అభిప్రాయము. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన అంతా అయిపోయిందని అనుకోవడం తప్పు. క్యాన్సర్ను ఏ స్టేజ్లో కనుక్కుంటున్నాం అనేది ప్రధాన కారణం. కాబట్టి మనం ఒక చిన్న మొక్క అనుకోండి, వేర్లతో సహా చిన్నగా పీకేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలాల్లో చూస్తుంటారు, రైతులు కలుపును తీసేస్తారు. ఎలా తీసేస్తారు? పైన కట్ చేయరు, వేర్లతో సహా తీసేస్తారు, ఇంకా మళ్ళీ పెరగకుండా. అదే అది మొక్క అయి తర్వాత మాన అయితే పెరగడానికి ఉండదు, అలాగే కట్ చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో కనుక్కుంటే క్యాన్సర్ కూడా సాధారణ జబ్బు మాదిరే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. సోనాలి బెంద్రే ఉంది, మనీషా కొయిరాలా ఉంది, అలాగే మనకు ఇంతకుముందు మమతా మోహన్ దాస్ అని ఒక సింగర్ ఉండింది ఒక సినిమాలో. వీళ్ళందరూ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ తీశారు, ప్రస్తుతికి బ్రెస్ట్లు పెట్టుకున్నారు. జనాలకు అర్థం కూడా కాదు వాళ్ళకు ఒక రొమ్ము తొలగించారని. కాబట్టి ఏ స్టేజ్లో కనుక్కుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్యాన్సర్ వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా యువరాజ్ సింగ్ అని అతను ఉన్నాడు, ఇనీషియల్గా కనుక్కుంటే ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మళ్ళీ పోయి ఆయన ఐపీఎల్ ఆడుతున్నాడు అన్నట్టు. కాబట్టి అక్కడితో జీవితం ఆగిపోయింది అనుకోవడము తప్పు. ఫస్ట్ మనము డయాగ్నోస్ చేసుకోవాలి. వచ్చిన లక్షణాలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం. ఈ నిర్లక్ష్యం ఖరీదు ఒక కుటుంబం రోడ్డున పడడం. తల్లి లేని కుటుంబం, తండ్రి లేకపోయినా పర్లేదు, తల్లి సాగగలుగుతుంది. కానీ తల్లి లేకపోతే మాత్రం తండ్రి ఇంకొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. తండ్రికి చేత కాదండి సాకడం. మీరు బాగా గమనిస్తే భర్త చనిపోయాడని సూసైడ్ చేసుకున్న మహిళలు భూమి మీద ఎవరు ఉండరు. కానీ భార్య పోయిందని చెప్పేసి చేత కాకుండా సన్యాసం తీసుకునే వాళ్ళు ఎంతోమందిని చూపిస్తాను. కాబట్టి ఆ స్త్రీకి ఆ సహనము, ఆ ఓర్పు ఉంటాయి. కాబట్టి అటువంటి స్త్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. సో ఈ మదర్ ఇండియా ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి అది రొమ్ము కావచ్చు, గర్భసంచి కావచ్చు, 70 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుంది. ఇది తెలిసి సగం మందికి గుండె ఆగిపోతుంది. ఎందుకనంటే మధ్యతరగతిలో అయితే అది ఊహకందని అమౌంట్. ఒకవేళ పెట్టుకున్నా 50-50 ఛాన్సెస్ పేషెంట్ బ్రతుకుతుందనే గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ డాక్టర్లు ఎప్పుడూ ఇవ్వలేరు. కాబట్టి డబ్బు పోతుంది, మనిషి పోతుంది, ఆ ఫ్యామిలీ 20 ఏళ్ళు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతారు. ఆస్తులన్నీ అమ్ముకొని అప్పుల పాలవుతారు. ఇంత ఘోరమైన పరిస్థితి రాకూడదు అని అంటే ముందే మనము దానికి జాగ్రత్త పడాలి. కాబట్టి సినిమాలో డైలాగ్ మాదిరి ఏం చెప్తారు డాక్టర్, అమ్మా నువ్వు 6 నెలల ముందు వచ్చుంటే నేను కాపాడుతుంటే, సంవత్సరం ముందు వచ్చుంటే నేను ప్రాణాలతో బయటేస్తుంటే అంటారు. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి 6 నెలలు? ఎవరు పరీక్ష చేస్తారంటే అది మదర్ ఇండియా ట్రస్ట్ చేస్తుంది. సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కావచ్చు, కొంచెం లోకజ్ఞానం తెలిసి చదువుకున్న వ్యక్తులైతే ఈ క్యాన్సర్లోని దశల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్. అదే గ్రామీణ ప్రాంతంలో కూలి చేసుకునే వ్యక్తులు, పేదవారు చాలామంది ఉంటారు. మరి వాళ్ళకు అవగాహన తీసుకురావడానికి మీరు ఎంచుకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటి? అదే మదర్ ఇండియా ట్రస్ట్. ఇంతకుముందు ఉమామేశ్వర భాగ్య అని మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఇక్కడ సిటీకి వచ్చాక మదర్ ఇండియా ట్రస్ట్ అని పెట్టి అందులో ట్రస్ట్లో ప్రముఖులను, కొంత రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులను, తర్వాత సిటీలో ప్రముఖులను అందరినీ మనం చేర్చుకొని వెళ్తున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రధానమైంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమాజంలో అందరికీ పరీక్షలు చేయడానికి అవసరం ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే క్యాన్సర్ అనేది ఎక్కడో బయట నుంచి రాదు. ఇదేదో అంటువ్యాధి మాదిరి, కరోనా మాదిరి చైనా నుంచి వచ్చి మనకు వచ్చినట్లు కాదు. మన శరీరంలో ఉన్న కణాలే మన మీద తిరగబడతాయి. అని అంటే అంతవరకు మన శరీరంలో మన జీర్ణక్రియకు ఉపయోగపడిన కణాలు, మన శ్వాసకు ఉపయోగపడిన కణాలు, మన గర్భసంచికి ఉపయోగపడిన కణాలు కొన్ని విసుగు చెంది ఇరిటేట్ అయ్యి మన శరీరం మీద మనమే దాడి చేయడం మొదలు పెడతాయి. అని అంటే అకారణంగా పెరగడం మొదలవుతాయి. ఇప్పుడు 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కు జీన్స్ లాక్ అవుతుంది. జీన్స్ లాక్ అంటే పెరగడం ఆగిపోతారు. అందుకే మనం చూస్తాం 17, 18, మ్యాక్సిమం 21 ఇయర్స్ తర్వాత పెరగరు. ఎందుకనంటే జీన్స్లో ఆ లాక్ పడిపోతుంది, ఇంకా తర్వాత ఉండదు. కానీ ఈ క్యాన్సర్ కణాల్లో ఇది అన్లాక్ అవుతాయి. అన్లాక్ అయ్యి దానికి విచ్చలవిడిగా పెరగడం మొదలవుతుంది. అంటే ఒక కణం 2 కావాలి, 2 4 కావాలి. అది ఎప్పుడు పిండంలో ఒకసారి మనిషి పెరిగాక ఒక కణం చనిపోతే ఇంకో కణం పుడుతుంటుంది. అంటే బ్యాలెన్స్ ఉంటుంది. చనిపోయిన కణాలు 100 ఉంటే కొత్త కణాలు 100 పుట్టాలి. చనిపోయిన 100 అయితే కొత్తవి 1,00,000 పుట్టాయనుకోండి, అది క్యాన్సర్ గడ్డ కిందకి వస్తుంది. కాబట్టి పుట్టే కణాలకు చనిపోయే కణాలకు ఒక బ్యాలెన్స్ అనేది లేకుండా ఉంటే క్యాన్సర్ వస్తుంది. మరి ఎందుకు ఈ కారణం అని అంటే, ఇప్పుడు గొంతు క్యాన్సర్ చాలా మంది చూస్తుంటారు. క్రానిక్గా వాళ్ళకి ఇరిటేషన్ అనేది తీసుకుంటే పొగ కానీ, తర్వాత పొగాకు కానీ, గుట్కా, ఖైనీ అనేది తింటారు. వాటిల్లో 200 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అవి శరీరంలో ఉండే కణాలను గోకుతాయి, అంటే ఇరిటేట్ చేస్తాయి. శరీరం కొంతవరకు భరిస్తుంది, మనకు అవకాశం ఇస్తుంది. అప్పుడు కూడా వినకపోతే అది విసుగు చెంది చేసే రియాక్షనే ఈ గడ్డలు రావడం, క్యాన్సర్ కణాలు. ఇంకా తర్వాత మీ కంట్రోల్లో ఉండదు. ముందు మీకు అవకాశం ఇస్తుంది 1, 2, 3వ స్టేజ్లో ఏ స్టేజ్.
అది కానీ మీరు గుర్తించలేకపోయారా లేదా నిర్లక్ష్యం చేశారా మీ చేతిలోంచి దారిపోతుంది అంటే క్యాన్సర్ కిందికి మీరు వెళ్ళిపోతారు, మీ కంట్రోల్లో ఉండదు. కాబట్టి అలా ముందే గుర్తించుకునేటట్టు చేసుకోవాలి. అదే గర్భసంచికి కావాల్సిన క్యాన్సర్ ఏ కారణంగా వస్తుంది అంటే హెచ్పివి అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది. హెచ్ఐవి వైరస్ ఎలా ఉంటుంది, హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనిటీ వైరస్ అని, అలాగే ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది. ఆ వైరస్ అనేది మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే ఒకరు కాకుండా ఎక్కువ మందితో సెక్స్ జరపడం, అలాగే హైజీన్ లేకుండా ఉండడం, అలాగే ముట్టొచ్చినప్పుడు ప్యాడ్స్ అవి సరిగ్గా వాడకపోవడం, అంటే బయట నుంచి వచ్చే క్రిమి కాటకాలు, తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు ఇక్కడ పరిశుభ్రత అనేది పాటించకపోవడం, ఇలాంటివన్నీ జరగడంతో ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది. ఈ వైరస్ యాక్చువల్గా ఏమొస్తుందంటే పులిపిర్లు తయారు చేస్తుంది. ఇది ఆ పులిపిర్లు శరీరం పైన అయితే, అదే లోపల గర్భసంచిని అయితే అక్కడ పులిపిర్లు బదులు అక్కడ ఏకంగా క్యాన్సర్నే తయారు చేస్తుంది. కాబట్టి దీనికి అమెరికాలో 15 సంవత్సరాల కంటే ముందున్న పిల్లలకి డైరెక్ట్గా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు. హెచ్పివి అని డోసెస్ ఇస్తారు, డైరెక్ట్గా ఇస్తారు క్యాన్సర్ రాకుండా. కానీ అవి ఇచ్చినా కూడా 80% రాకపోవచ్చు, కానీ 20% ఎప్పుడు స్కోప్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. మరి మొదటి దశలోనే క్యాన్సర్ ఉంది అని కనుగొనడానికి సిమ్టమ్స్ ఏంటి సార్? ఇవి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ గురించి మనం మాట్లాడదాం. రొమ్ము క్యాన్సరు అనేది పతాక స్థాయిలో ఉంటుంది. రొమ్ము గర్భసంచిలో పోల్చుకుంటే గర్భసంచి ఎక్కువ కేసులు ఉంటాయి, రొమ్ము సెకండ్ పొజిషన్లో ఉంటుంది ఆడవారిని తీసేది. ఇది ఫస్ట్ మన పెసరగింజంత చిన్న గడ్డతో మొదలవుతుంది. అది ఫ్రీగా ఉంటుంది, ర్యాట్ ఇన్ ద మౌస్ అంటారు. అంటే ఇక్కడ పట్టుకుంటే అటు వెళ్తుంది, అక్కడ పట్టుకుంటే ఇటు వెళ్తుంది. కాబట్టి వీటిని వాళ్ళు ముందుగానే గమనించవచ్చా అని అంటే మన శరీరం మనతో మాట్లాడుతుంది. చాలా మందికి దాని భాష తెలియదు. మన శరీరం మనతో మాట్లాడుతుంది. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు 8 గంటలకు భోంచేస్తారు, భోజనం మీరు చేయలేదు, బయటికి వెళ్తుంది, ఏమవుతుంది, చిన్నగా కడుపులో మంట పుట్టడం మొదలవుతుంది. ఏంటది, యాసిడ్ రిలీజ్ అవుతుంది. నీకు టైం అయింది, నేను యాసిడ్ రిలీజ్ అవుతున్నా, తిండి వేయి, తిండి వేయకపోతే నీ పేగు గోడల్ని తినేస్తుంది. అది ఆ రకంగా శరీరం మాట్లాడితే ఆ మాటలను మనం గ్రహించగలిగితే ముందే లక్షణాలు తెలుస్తాయి. అలాగా రొమ్ము ఒకదాంతో ఒకటి మనం పోల్చుకుంటే యాక్చువల్గా అయితే రొమ్ము పరీక్ష అనేది అద్దం ముందర చూసుకుంటే ప్రతి మహిళకు మా బాత్రూంలో ఒక అద్దం కంపల్సరీగా ఉండాలండి. అమెరికాలో అయితే కంపల్సరీగా ప్రతి వారానికి ఒకసారి చేసుకుంటారు. ఇక్కడ కనీసం 6 నెలలకు ఒకసారి కూడా ఎవరు పరీక్ష చేసుకోరు, ఎందుకంటే అవగాహన లేదు వాళ్ళకి. కాబట్టి అద్దం ముందు నిలబడ్డాక వాళ్ళు ఎడమ రొమ్ము తర్వాత కుడి రొమ్ము తేడా చూసుకుంటే ఏదైనా సైజులో తేడా ఉందంటే అనుమానపడాలి. నెంబర్ 1 సైజులో కాకుండా రొమ్ము మొనతో అని అంటే నిప్పల్స్ అంటాం కదా, పిల్లవాళ్ళు పాలు తాగేటప్పుడు చూసేది, అది ఒక్కొక్కసారి రిట్రాక్టెడ్ అంటే వెనక్కి ఉంటుంది. రొమ్ము ఎప్పుడు ముందరికే ఉండాలి, చనుమొన ముందుకు ఉండాలి. అది వెనక్కి తిరిగి ఉందనంటే 100లో 99% గన్ షాట్గా అది క్యాన్సర్ కేసు. కాబట్టి దీన్ని రిట్రాక్టెడ్ నిప్పల్ అంటారు, అంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే క్యాన్సర్ కణాలు గడ్డగా మాయారై వెనక్కి లాగుతుంటాయి. ఇదొక లక్షణము. అకారణంగా చెప్పాను కదా, ఒక్కసారి 9 నెలలు అవ్వంగానే లేదా సంవత్సరంన్నర అవ్వంగానే పిల్లవాడు పాలు తాగడం ఆగంగానే రొమ్ములో లాక్టోజన్ హార్మోన్స్ తగ్గిపోయి ఇంకా పాలు కారవు, ప్రోలాక్టిన్ ఆగిపోతుంది అప్పటికి. కానీ పిల్లలు పెద్దగయ్యాక మళ్ళీ మధ్యలో పాలు వచ్చాయనంటే గన్ షాట్గా అనుమానపడాలి, ఏదో తేడా ఉంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఏ కారణం లేకుండా పాలు వచ్చేది. అది ఏంటి, 10,000లో ఒక కేసు నార్మల్ కేసు, కానీ 9,999 కేసులు అకారణంగా ఉంటాయి. వాటిని క్యాన్సర్ కారకాలు ఉంటాయి. కాబట్టి ఇది. మూడోది ఏంటంటే మీరు నారింజ పండు తర్వాత ఇప్పుడు కమలా పండ్లు చూస్తారు కదా, వాటి తోలు ఎలా ఉంటుంది, బొక్కలు పడినట్టుగా ఉంటుంది. ఆ టెక్స్చరే చూడంగానే అనిపిస్తుంది. కాబట్టి ఆరెంజ్ స్కిన్ అంటారు. రొమ్ముకు క్యాన్సర్ ఉన్న చోట పైన ఆ టెక్స్చర్ వచ్చేస్తుంది, స్కిన్ అనేది నార్మల్గా ఉండదు, అక్కడక్కడ లోపలికి లాగి ఒక చీని పండు పైన ఒక ఆరెంజ్ పండు పైన ఉన్నటువంటి టెక్స్చర్ వస్తుంది. సో అక్కడ మనం ముట్టుకుంటే మృదువుగా ఉండదు, ఎగుడుదిగుడుగా ఉంటుంది శరీరం ఆ టెక్స్చర్. దాన్ని చూసి కూడా కనుక్కోవచ్చు. అలాగే వీటితో పాటు అరచేతితో ప్రతి మహిళ నెలకొకసారైనా అద్దం ముందు నిలబడి పరీక్ష చేసుకోవాలి. కాబట్టి రొమ్మునంతా వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు చిన్న గింజ ఉన్నా వాటికి మనకు పర్సెప్షన్, కళ్ళు మూసుకొని చూస్తే ఉన్నది అర్థమైపోతుంది. ఇక్కడ క్యాన్సరు ఎక్కువ పెరగడానికి ప్రధాన కారణం ఒకటి ఏంటనంటే క్యాన్సర్ కారకమైన గడ్డలు నొప్పి లేనివి. ఇది ఒక పెద్ద ప్రమాదం. వాళ్ళకు నొప్పి లేదు కదా, ఎవరైనా నొప్పి లేదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తారు. నొప్పిన్న గణాలు మంచివి కాబట్టి నొప్పిందని టెన్షన్ పడతారు, ఇది ఏందో వచ్చిందని. ఏమీ ఉండదు, అది వాపు వస్తుంది, తగ్గిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇది నార్మల్ గడ్డల కిందకి వస్తుంది అన్నట్టు. కాబట్టి కానీ నొప్పి లేని కణాలే ఎప్పటికైనా డేంజరు. కాబట్టి భయపడాల్సిన దానికి మనము భయపడతాము, నిజంగా ఏదైతే జాగ్రత్త పడాలో దాన్ని నిర్లక్ష్యం చేస్తాం.
అది ఏమవుతుంది, ఏమైంది, నొప్పి లేదు కదా అంటారు. కాబట్టి పేషెంట్లు కూడా వచ్చినాక ఏందయ్యా ఇట్లుంది, ఎందుకు చూపించుకోలేదు మీ భార్యకనంటే ఏ రోజు నాకు నొప్పిందని చెప్పలేదు సార్ అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నొప్పి లేని గడ్డలే ప్రమాదం. నొప్పున్న కణాలు మంచివి అంటే భాష చెప్తుంది అది నాకు సమస్య ఉంది అని, కాబట్టి మీరు జాగ్రత్త పడతారు. అదే నొప్పి లేదనుకో అది చెప్పదు, సైలెంట్గా ఏదో ఒక రోజు అగ్నిపర్వతం పేలినట్టు పేలి బయటపడిపోతుంది. సో ఈ లక్షణాలు ముందే మీరు చూసుకుంటే అన్ఈక్వల్ సైజ్ అంటారు. అని అంటే ఒకటి పెద్దగా ఉండడం, ఒకటి చిన్నగా ఉండడం. తర్వాత అన్ఈక్వల్ నిప్పల్ షేప్స్ అంటాం, అదొకటి. తర్వాత టెక్స్చర్ అన్నీ సమానం కాకుండా ఒక చోట మారి ఉండడం. తర్వాత చెన్నుమొన నుంచి ద్రవాలు ఉండడం, అది వాటర్ కావచ్చు, నీరు కావచ్చు, పాలు కావచ్చు, రక్తం కావచ్చు, చీము కావచ్చు, ఏవైనా అన్కామన్ వచ్చినాయని అంటే అప్పుడు డౌట్ పడాలి. సో ఇవి రొమ్ముకు సంబంధించి. వీటితో పాటు ఫైబ్రో అడినోమా బ్రెస్ట్ అని ఉంటుంది, ఇందాక చెప్పాను కదా, 2 సైడ్లా వస్తాయి, నొప్పి ఉంటుంది, ఇది ఏమీ కాదు. దీన్ని ఫైబ్రో అడినోమా బ్రెస్ట్ అంటారు. అంటే లోపల గడ్డలు మామూలుగా వాపు వస్తాయి, మళ్ళీ తగ్గిపోతాయి. కానీ దీనికి టెన్షన్ పడి డాక్టర్ దగ్గర పరిగెడతారు తప్ప 2 సైడ్లో వచ్చినవి మంచి గడ్డలు ఉంటాయి. ఒక సైడే వచ్చింది అనుకోండి డెఫినెట్గా ఉంటుంది. ఎక్కువ ప్రభావం చూపే అవకాశం లేదంటారా సార్? ఏమీ చేయదు. ఫైబ్రో అడినోమా బ్రెస్ట్ కామన్గా 100లో 40 మంది మహిళలకు వస్తుంది, తగ్గిపోతుంది. కాబట్టి అది మన గోలికాయంత సైజు ఉంటుంది. అవి పట్టుకుంటానే ఒక నుంచి ఇటుకు అటు నుంచి అటుకు జరుగుతుంటుంది, అది చాలా మంచిది. ఫిక్స్ గడ్డలు ఏవైతే ఉంటాయో అని అంటే చర్మానికి అతుక్కొని ఉంటుంది, అటు ఇటు జరగదు. వాళ్ళు పట్టుకొని చూసుకున్నట్లయితే ఒక చోట ఫిక్స్గా ఉంటుంది, ఇది చాలా ప్రమాదమైంది. కాబట్టి ఈ లక్షణాలు కానీ మీరు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసేవారు లక్షణాలు ఉన్నాయంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వెళ్ళేసి మీరు టెస్ట్ చేయించుకోవాలి. బహుశా అది ఇనీషియల్ స్టేజ్లో ఉండొచ్చు, మీ ప్రాణం ఇది కాపాడవచ్చు. కాబట్టి దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది రొమ్ము క్యాన్సర్కు సంబంధించింది. ఇక రెండవది మనం చూసుకుంటే గర్భసంచి క్యాన్సర్కు సంబంధించింది. దీంట్లో 4 స్టేజ్లు ఉన్నాయని చెప్పుకున్నాం. గర్భసంచి క్యాన్సర్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? అందరూ ఏమనుకుంటారు, మల్టీపారా ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళకి వస్తుంది అని అనుకుంటారు. కాదు, పిల్లలు కనని వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకంటే మనం వైరస్ అని చెప్పుకున్నాం, మల్టిపుల్ పార్ట్నర్స్, సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే అని చెప్పుకున్నాం, హైజీనిక్ సరిగ్గా లేకపోతే అని చెప్పుకున్నాం. ఇది ఎవరైనా చేయవచ్చు. కాబట్టి దీని యొక్క లక్షణాలు దీన్ని మనం చూసుకుంటే ఏంటనంటే కాయిటస్ అప్పుడు పెయిన్ ఉంటుంది. జనరల్గా ఏంటనంటే కాయిటస్ ఇద్దరు కలిసినప్పుడు నొప్పి అనేది ఉండకూడదు, నొప్పి ఉంటుంది. భార్యాభర్త కలిసిన తర్వాత ఎర్రమైల కావడం మంచి లక్షణం కాదు, ఎర్రమైల అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే గర్భసంచి ముఖద్వారానికి పుండు పడుతుంది. పుండు పడినప్పుడు ఆ పుండును గోకడం అనేది జరుగుతుంది, కాబట్టి అక్కడి నుంచి రక్తం కారడం అనేది ఉంటుంది. ఈ లక్షణము నిర్లక్ష్యం చేయకూడని లక్షణం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం దాని ఖరీదు. ఇక 3వ లక్షణం ఏంటంటే దుర్గంధం, స్మెల్ రావడం, బ్యాడ్ స్మెల్. ఎప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఎప్పుడు కూడా కాయిటస్లో ఉండదు. ఒకవేళ బ్యాడ్ స్మెల్ వస్తుందని అంటే అవి చనిపోయిన క్యాన్సర్ కణాల నుంచి, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్రవాల నుంచి వస్తుంది. ఇది చాలామంది స్నానం చేయనందుకు వచ్చిందనో, లేకపోతే కలిసినందుకు వచ్చిందనో చాలా విచిత్రమైన ఆలోచన చేస్తుంటారు. కాబట్టి నేను చెప్పాను, శరీరం మాట్లాడుతుంది, దాని భాష మీరు కనుక్కుంటే మిమ్మల్ని ప్రాణం నిలబెట్టేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ నేచరు చాలా గొప్పదండి, మనం అర్థం చేసుకోవాలి, దాని లాంగ్వేజ్ తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఇంకొకటి. తర్వాత ఇంకొక కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, రెగ్యులర్గా వచ్చేది కాకుండా అప్ అండ్ డౌన్ కావడం, అకారణంగా గర్భసంచిలో గడ్డలు రావడం, ఫైబ్రాయిడ్ బ్రెస్ట్ అంటారు. ఈ ఫైబ్రాయిడ్ బ్రెస్ట్లు మళ్ళీ 2 రకాలు, మంచివి చెడ్డవి. కాబట్టి మంచి గడ్డలు ఏమి చేయవు, కానీ చెడు గడ్డలు వచ్చినాయంటే మల్టిప్లై అవుతూ పోతుంటాయి. సార్ ఇప్పుడు మంచివి చెడ్డవని మీరు చెప్తున్నారు, మంచి గడ్డలు చెడు గడ్డలు అంటే వాళ్ళు ఎలా గుర్తించడం, ఎలా? అవి వాటికి పరీక్షలు ఉంటాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు వాటి ద్వారా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అండాశయాల్లో నీరుగడ్డలు వస్తాయి, అవి కామన్గా వచ్చేటి పీసీఓడి అంటాడు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. టెన్షన్ తీసుకుంటే కూడా నీరుగడ్డలు వస్తున్నాయి. వయసులో ఉన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, పెళ్లి కాని వాళ్ళకు వస్తున్నాయి. ఇప్పుడు యూత్లో ప్రధాన సమస్య అయిపోయింది పీసీఓడి. కాబట్టి అలాగా కామన్ గడ్డలు. అదే ఓవేరియన్లో గట్టిగా ఉన్న గడ్డలు వచ్చాయనుకోండి, స్కానింగ్లో మనకు తెలిసిపోతుంది. అలాగే అది అకారణంగా పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా అయితే చిన్న గడ్డలు ఎప్పుడో సంవత్సరానికి 1 మిల్లీమీటర్ పెరిగితే ఇబ్బంది లేదు. ఈడ రోజుకో మిల్లీమీటర్ పెరిగి ఒక 2 నెలల కల్లా క్రికెట్ బాల్ సైజ్ అంతా పెరిగిపోతుంది. అప్పుడు అది అనుమానపడాలి. అంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. క్యాన్సర్ పెరగనంత వరకు ఓపిక ఉంటుంది, కానీ ఒక్కసారి అది పెరగడం మొదలు పెట్టిందంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మనిషి చూడంగానే సన్నగా అయిపోయి అలా 1 సంవత్సరం 6 నెలలకే చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. అలా గడ్డలను కనుక్కోవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే అటు ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం. దీన్ని పంచ్ బయాప్సీ అంటారు. అని అంటే గర్భసంచి ముఖద్వారానికి పుండని చెప్పుకున్నాం కదా, ఆడ ఒక డైమండ్ షేప్లో ఒక చిన్న ముక్క కట్ చేసి దాన్ని పరీక్షకు పంపిస్తే దాంట్లో స్క్వామస్ సెల్ కార్సినోమా అని వస్తుంది. అని అంటే నార్మల్గా ఉండాల్సిన కొలుమ్నార్ సెల్స్ స్క్వామస్ సెల్గా మారుతున్నాయి. కాబట్టి కణాల సంఖ్య షేపు మారుతుంది అని అంటే అది మనకు ముందే తెలిసిపోతుంది.
కాబట్టి మనము 2 సంవత్సరాల తర్వాత వచ్చే క్యాన్సర్ని ఇప్పుడే గుర్తిస్తున్నాం. కాబట్టి దాంతో ఏంటి, మనము గర్భసంచిని తొలగించేస్తే హ్యాపీగా పేషెంట్ బతికిపోతుంది. ఇలాగా ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందే క్యాన్సర్ని కనుక్కునే కొత్త పద్ధతి వచ్చింది. దానికి మన డాక్టర్ అంజలి మేడం గారు ట్రైనింగ్ అయి ఉన్నారు. దీన్ని కాల్పోస్కోపీ టెస్ట్ అంటారు. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ధృవీకరించబడింది. 97% యాక్యురసీ ఉంటుంది, అంటే పర్ఫెక్షన్ ఉంటుంది. 97% గ్యారంటీగా చెప్పొచ్చు క్యాన్సర్ అని. దీంట్నే కాల్పోస్కోపీ అంటారు. కాల్పోస్కోపీ అంటే మనము డైరెక్ట్గా గర్భసంచి ముఖద్వారాన్ని చూడడం, వాటిని మనం బేరీజ్ వేసుకోవడం, అక్కడ ఇల్యూమినేషన్ అని అంటే లైట్ కింద మనం పెట్టేసి అక్కడ ఉన్నటువంటి మచ్చలు కానీ పుండ్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కిన్ టెక్స్చర్స్ కానీ మనము గెస్ చేసి మనం కనుక్కోవడం. ఇక ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. కాల్పోస్కోపీలో గుర్తించడమే కాదు, ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెసరగింజంత కణాలు మొదలయ్యాయి అనుకోండి, అక్కడ మనము దాన్ని క్రయో అని అంటే ఐస్ పట్టిస్తారు. ఈ క్రయో పద్ధతి ద్వారా అక్కడ ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలు ఫ్రీ చేయబడతాయి, అని అంటే గడ్డగట్టిపోతాయి. ఒక్కసారి కణం గడ్డగట్టిందంటే అందులో ఉన్నటువంటి మొత్తం కేంద్రకం కానీ మైటోకాండ్రియా కానీ పగిలిపోతాయి, ఇంకా పనికిరాదు. అంటే క్యాన్సర్ కణాలను చంపేయచ్చు డైరెక్ట్గా, పక్క కణాలకు డిస్టర్బెన్స్ కాకుండా. మన శరీరము చలిని భరిస్తుంది, వేడిని భరిస్తుంది, తిండి లేకపోయినా భరిస్తుంది. కానీ క్యాన్సర్ కణాలు చాలా ఫ్రెజైల్ సెల్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏకాదశిలో నిర్జల ఉపవాసన వస్తుంది. నిర్జల ఉపవాసన అంటే జలము కూడా తీసుకోకుండా ఎవరైతే ఉపవాసం చేస్తారో క్యాన్సర్ కణాలు పట్ట చనిపోతాయి. కాబట్టి ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే మీ క్యాన్సర్ కణాలను చంపడం తగ్గించుకోవడం చేయాలనుకుంటే నీరు ముట్టుకోకుండా 24 గంటలు ఏకాదశి రోజు ఉపవాసం మీరు చేశారనుకోండి, మీ క్యాన్సర్ కణాలు దాదాపు 50% తగ్గిపోతాయి. క్యాన్సర్ కణాలు తగ్గే కొద్దీ మీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది, అంటే మీ లైఫ్ లైన్ జీవన రేఖ పెరుగుతుంది. మీరు ఇరెగ్యులర్ పీరియడ్స్ అన్నారు సార్. ప్రస్తుత జీవన విధానంలో చూసుకుంటే మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్య ఉంది. ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్రతి మహిళ, ప్రతి యువతి ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దానిలో ఇది అంత సీరియస్గా తీసుకొని హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకునేటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఇప్పుడు లేరు. దాన్ని ఏ దృష్టితో చూస్తారు మీరు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది టెన్షన్, స్ట్రెస్ అన్నట్టు. ఎప్పుడు కూడా లేడీస్ మైండ్ యుట్రస్కు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు బాగా గమనిస్తే టెన్షన్ తీసుకుంటే పీరియడ్స్ తొందరగానే వస్తాయి, లేకపోతే లేట్గానే వస్తాయి. దీన్నే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. కాబట్టి మైండ్కు యుట్రస్కు కనెక్ట్ అయి ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉన్నట్టు 60 to 70% స్ట్రెస్తోనే బతుకుతున్నారు, అందరూ టెన్షన్లతోనే బతుకుతున్నారు. కాబట్టి చాలా మందికి ఈ ప్రాబ్లం వచ్చేటట్లుంది. అప్పుడు మనం ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే చూడకూడదు, మిగిలిన లక్షణాలు కూడా బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి ఇందులో ఇమాషియేషన్ ఉంటుంది. ఇమాషియేషన్ అని అంటే వెయిట్ తగ్గడం. ఎప్పటికైనా బరువు తగ్గడం అనేది అస్సలు మంచి లక్షణం కాదు, ఎప్పటికీ మంచి లక్షణం కాదు. చాలామంది అనుకుంటుంటారు నేను డైటింగ్ చేసినట్లు బాగా వెయిట్ తగ్గుతున్నానని. మీరు తగ్గుతున్నది వెయిట్తో కాదు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. బరువు తగ్గడం అనేది మీరు డైట్ చేస్తే తగ్గితే అది ఓకే. ఏమీ చేయకుండా టకటక 4-5 కేజీలు బయట తగ్గుతున్నారు అని అంటే మీకు 2 జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి HIV, బరువు తగ్గడం, రెండవది వచ్చేసి క్యాన్సర్. మీరు చాలా జాగ్రత్తగా ఇది గమనించుకోవాలి. బరువు తగ్గడం అనేది అస్సలు మంచిది కాదు. ఇలాగా మిగతా లక్షణాలు కూడా బేరీజ్ వేసుకోవాలి. ఇందాక చెప్పాను, భార్యాభర్త కలిస్తే మైల కావడం, ఇవన్నీ చూస్తే అప్పుడు వాళ్ళకి ముట్టు హెచ్చుతగ్గులు కాకుండా మిగతా లక్షణాలు ఉన్నాయంటే క్యాన్సర్ చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పరీక్షను మదర్ ఇండియా ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. దీనికోసమని జనాల దగ్గర నుంచి కూడా మనము 99 రూపీస్ మనము డొనేషన్ అనేది అడగడం మొదలైంది. ఒక క్యాన్సర్ పేషెంట్ను పరీక్ష చేయడానికి దాదాపు 600 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. కాల్పోస్కోపీ కాకుండా మిగతా టెస్టులు. కాల్పోస్కోపీకి అయితే బయట 13,000 నుంచి 35,000 కలెక్ట్ చేస్తారు. సో ఈ కాల్పోస్కోపీ పరీక్ష అనేది బయట చేసేదానికంటే సగం రేటుకు తక్కువ రేటుగా మనం చేయడం జరుగుతుంది. కాల్పోస్కోపీలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి పరీక్ష చేస్తే మీకు 2 సంవత్సరాల వరకు గ్యారంటీ రాసి ఇవ్వచ్చు, ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. 2 ఇయర్స్కి ఒక్కసారి చేసుకుంటే చాలు. అలాగే ఇందులో ట్రీట్మెంట్ కూడా జరిగిపోతుందని చెప్తున్నాను. కాబట్టి ఒకే దెబ్బకు 2 బిట్టలు అన్నట్టు డయాగ్నోసిస్ జరిగిపోతుంది. అక్కడ ఏదైనా బయటపడితే దాన్ని ఫ్రీజ్ చేయడము, ఆ కణాలను కూడా మనము అక్కడే లోకల్గా వాటిని ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పాకే గుణం కూడా ఉండదు. ఇది రెండవది అన్నట్టు. కాబట్టి ఒక పేషెంట్కు మనం ఇప్పుడు చేసే పరీక్షల్లో 600 అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సామాజిక పౌరుడు తన సామాజిక బాధ్యత కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 99 రూపీస్ మీరు డొనేట్ చేస్తే చాలు మదర్ ఇండియా ట్రస్ట్కు. ఒక మహిళకు పరీక్ష జరిగిపోతుంది. కాబట్టి ఆ మహిళ మీ అక్క అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, చెల్లి అయి ఉండొచ్చు, పిన్ని అయి ఉండొచ్చు, లేదా మీ భార్య లేదా కూతురు అయి ఉండొచ్చు. వీళ్ళలో ఎవరైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే క్యాన్సర్కు మతం లేదు, కులం లేదు, భేదభావం లేదు, తెలుపు నలుపు అనే ఇది లేదు, ఎవరికైనా రావచ్చు.
ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు బాగా చూస్తే పేద ధనిక భావం కూడా లేదు. చాలా మంది అనుకుంటారు కదా, మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము బాగున్నామని చెప్పేసి. చెప్పాలంటే డబ్బులున్న వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కష్టపడేవాడు కంటి నిండా నిద్ర ఉంటుంది కాబట్టి హ్యాపీగా పడుకుంటాడు, వాళ్ళకి నిద్ర కూడా ఉండదు. సో ఈ రకంగా భేదభావం లేకుండా ఇన్ని రకాలుగా విభజించే ఈ క్యాన్సర్ను సమాజం నుంచి మనం పారద్రోలాలి. దీనికి WHO కూడా క్యాన్సర్ ముక్త్ భారత్ అని ఒకటి తీసుకుంది. అంటే క్యాన్సర్ను 2030 కల్లా కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ కేసులు లేని భారత్ను తయారు చేయాలని ఒక సంకల్పం తీసుకుంది. దానికి గణేష్ అని ఒక డాక్టర్ ఉన్నారు బాంబేలో, వాళ్ళ ఒక కాన్ఫరెన్స్ కూడా మేడం వెళ్తున్నారు. రేపు ఫిబ్రవరిలో 3 నుంచి 7 వరకు ట్రైనింగ్ ఉంది అక్కడ. అక్కడ వాళ్ళ సంకల్పం ఏంటంటే, WHO ఒక నినాదాన్ని ఇచ్చింది. 2024లో ఉన్నాం ఇప్పుడు, 6 సంవత్సరాల్లో 2030 కల్లా ఏ మహిళ కూడా క్యాన్సర్ బారిన మనం చనిపోకూడదు అనేది ఒక నినాదాన్ని ఇచ్చింది. అది చేయాలని అంటే అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు, మనందరి చేతిలో ఉంది. కాబట్టి అందరూ తలా ఒక చెయ్యి వేసి మనం ముందుకెళ్తే ఆ మహిళలను, అది ఎవరైనా మన బంధువులు కావచ్చు, లేదా మన ఊరి వాళ్ళు కావచ్చు, మన ఎవరైనా కావచ్చు, కాబట్టి వాళ్ళను మనం కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి WHO ఏం చెప్తుందనంటే, క్యాన్సరు నయం కాని జబ్బు. నిజమే, నయం చేయలేదు. చూస్తూనే పేషెంట్ను పోగొట్టుకోవాల్సి వస్తుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఉపయోగం ఉండదు. కానీ 200%, 200% దీన్ని మనము నివారించవచ్చు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నివారణ అనేది ఉత్తమమైన మార్గం జబ్బు వచ్చేదానికంటే. మరి అలా నివారించాలి అని అంటే ఏం చేయాలి? రెగ్యులర్గా మనం క్యాన్సర్ గురించి డిస్కస్ చేయాలి. భయపడతారు చాలామంది, మనకెందుకు లేదు దాని గురించి అనేది. మాట్లాడాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అనుమానం ఉంటే పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలకు డబ్బులు లేకపోతే మనలాంటి మదర్ ఇండియా ట్రస్ట్కి వస్తే ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే ఏదైనా తేడా ఉందనంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి నిర్లక్ష్యం అనేది ఎప్పటికీ పనికిరాదు. కాబట్టి దీనికోసం మనము 500 పడకల క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇక్కడ మనం హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము. ఏంటి, క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ కాదు, నివారణకు చేస్తున్నాం. కాబట్టి వచ్చిన తర్వాత ₹1 కోటి ఖర్చు పెట్టే బదులు అదే ₹1 కోటితో మనము 1,00,000 మందికి దగ్గర మనము ఈ పరీక్షలు చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ప్రతి గ్రామంలో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కానీ ప్రతి గ్రామంలో మేము మదర్ ఇండియా ట్రస్ట్కి వాలంటీర్గా ఉంటాము అని ఎవరైనా ముందుకు వస్తే, ట్రైన్ ద ట్రైనర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాని ద్వారా మేడము నేను మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటి, మేమేం చేయగలుగుతాం సార్ అని అంటే, మీరు ఎంతో చేయగలుగుతారు మీకు ట్రైనింగ్ ఇస్తే. కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఆ మహిళలు 15 సంవత్సరాల నుంచి 75-65 సంవత్సరాల మధ్యలో ఎవరైతే మహిళలు ఉంటారో, ఫర్టిలిటీ పీరియడ్లో ఉన్నవాళ్ళు, అంటే పిల్లలు కనే వయసు ఉన్నవాళ్ళు, పిల్లలు కన్న తర్వాత ఉన్న వయసు వాళ్ళు, వీళ్ళందరినీ ఒక సర్వే చేసి వీళ్ళకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, మేము ఒక 10 లక్షణాలు చెప్తామండి. ఆ 10 లక్షణాల్లో వాళ్ళకి కనీసం 4-5 లక్షణాలు ఉన్నాయంటే డెఫినెట్గా వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. ఇలా మీరు వాళ్ళను, నిద్రపోయే వాళ్ళను తట్టి లేపడం ద్వారా, నిర్లక్ష్యం చేసే వాళ్ళను మంచిగా పరీక్ష చేయడం ద్వారా 100కు 100% వాళ్ళ ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి ఆ క్రెడిట్ మీకే వస్తుంది. సో మదర్ ఇండియా ట్రస్ట్ వాలంటీర్సేగా ఎవరైనా ఉండాలనుకున్నా కూడా మీరు మన ఛానల్ను సంప్రదించవచ్చు. వచ్చి మీ ఊర్లో మదర్ ఇండియా ట్రస్ట్ సైనికుడిగా పనిచేసి మీ ఊర్లో ఏ మహిళ కూడా క్యాన్సర్, అది రొమ్ము కావచ్చు, గర్భసంచి కావచ్చు, దాని బారిన చనిపోకుండా కాపాడగలగచ్చు. వైద్యో నారాయణో హరి అని చెప్పారు. కాబట్టి ఈ భూమి మీద పుట్టించిన దేవుడిని అందరూ మొక్కుతారు, ఎందుకు, దేవుడు పుట్టించాడని. నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ ప్రాణం పోసేవాడు వైద్యుడు అవుతాడు. అందుకే దేవుడితో సమానంగా చూస్తారు డాక్టర్ను. అలాగా మిమ్మల్ని కూడా దేవుడితో సమానంగా చూడాలనుకున్నారని అంటే కనుక్కోవడం ద్వారా మీరు కూడా ఒక డాక్టర్ అవుతారు. కాబట్టి అలాగా మీరు ప్రతి ఊర్లో కొన్ని లక్షణాలు ట్రైనింగ్ ఇవ్వడం, మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు చిన్న చిన్న జబ్బులకు వైద్యం కూడా చేసుకోవచ్చు ఊర్లో. కాబట్టి ఇది మీకు ఒక జీవనోపాధిగా, అలాగే ఊర్లో మీకు ఒక గుర్తింపు కూడా వస్తుంది. దానితో మనం సమాజానికి సేవ చేసినట్టుంటాము. అలాగే మీ వ్యాపార అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు వృద్ధిపరచుకోవచ్చు. ఎందుకు, ఈడ మీకు నెట్వర్క్ అనేది పెరుగుతుంది కాబట్టి. సార్, పట్టణ ప్రాంతాల్లో అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇక్కడ అది ఐడెంటిఫై చేయడానికి కూడా తొందరగా వీలవుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ముందుగా క్యాన్సరు రోగ లక్షణాలు చెప్పడం, వాళ్ళకు పరీక్షలు చేయడానికే మనము దానికి సమాధానంగా మదర్ ఇండియా ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మదర్ ఇండియా ట్రస్ట్కు ప్రతి గ్రామంలో ఒకరిద్దరు వాలంటీర్స్ అనేది ఉంటారు. వాళ్ళకి మనము పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ మహిళలకు ఇంటింటికి వెళ్ళి అక్కడ వాళ్ళు సర్వే అనేది ఒకటి నిర్వహిస్తారు. ఆ సర్వేలో ఒక 10 రకాల క్వశ్చన్స్ ఉంటాయి.
ఆ 10 రకాల క్వశ్చన్లో కనీసం వాళ్ళకు 2-3 క్వశ్చన్లకు వాళ్ళకు పాజిటివ్గా ఆన్సర్ వచ్చిందనంటే వాళ్ళని కంపల్సరిగా రొమ్ము గర్భసంచి పరీక్ష చేయించవలసిందే. అలా చేయించడానికి వాళ్ళకి ఎటువంటి ఒక నయా పైసా ఖర్చు లేకుండా మదర్ ఇండియా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. దగ్గరగా ఉంటే మన ట్రస్ట్ హాస్పిటల్కి వచ్చి చేయించుకోవడం, లేదనంటే ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్తో టైఅప్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ టైఅప్ చేసిన హాస్పిటల్ దగ్గర వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ అలాగా వాళ్ళకు ముందుగానే గర్భసంచి పరీక్షలు చేయించడం, అందులో ఏమి ఇబ్బంది లేకపోతే వాళ్ళను మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ టచ్ చేయడం, అంతవరకు టచ్ చేయడం అనేది ఉండదు. అదే కాల్పోస్కోపీ పరీక్ష చేయించుకుంటే అసలు 2-3 సంవత్సరాల వరకు వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా రెండవది, అలాగా పరీక్షల్లో ఏదైనా పాజిటివ్గా వస్తే అనంటే క్యాన్సర్ కణాలు ఉన్నట్టుగా వస్తే వాటికి తగిన వైద్యం కూడా చేయించడం అనంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా వేరే ద్వారా అనేక దాంట్లో పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్లు అనేది చేయడం జరుగుతుంది. ఇది పాజిటివ్గా వచ్చిందనంటే దానికి ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. కొన్ని ఆరోగ్యశ్రీ కేసుల్లో వేరే వాళ్ళు చేయడం లేదు గర్భసంచి ఆపరేషన్, అందరూ కావాలని చేయించుకుంటున్నారని. కానీ ప్యాప్స్మియర్ కానీ ఈ కాల్పోస్కోపీలో పాజిటివ్ వచ్చిందనంటే వాళ్ళు ఆ రిపోర్ట్ను ఆధారంగా గర్భసంచికి తీసేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా వీళ్ళను ఈ వాలంటీర్స్ వాళ్ళను కనుక్కున్న దగ్గర నుంచి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళకు ఆపరేషన్ అయ్యేంత వరకు దగ్గరుండి చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా నయా పైసా డబ్బులు తీసుకోవడం అనేది జరగడం లేదు. సో ఇలాగా మనము ప్రతి గ్రామంలో ఒకరు మదర్ ఇండియా ట్రస్ట్ లేదా ఒకరు లేదా ఇద్దరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ ట్రైనింగ్కి కూడా ఎటువంటి డబ్బులు మనం ఛార్జ్ చేయం. అంటే సార్ ఇప్పుడు మీలాగే గ్రామంలో కూడా మీరు ప్రతి గ్రామ స్థాయిలో కూడా చదువుకున్న వ్యక్తులు కావచ్చు, సమాజానికి సేవ చేయాలనుకునే వాళ్ళు వాలంటీర్గా రావడానికి ముందుంటారు. వాళ్ళు రావడానికి మీకు వాళ్ళు టైఅప్ అవ్వడానికి మదర్ ఇండియా ట్రస్ట్ అనే దానికి ప్రాసెస్ ఏంటి? ముందు ఇక్కడ కనపడిన నంబర్లకు కాల్ చేసి మనము ట్రస్ట్కు వాలంటీర్గా మనము పనిచేయడానికి రెడీగా ఉన్నాము అనేది వాళ్ళు చెప్పడం. అప్పుడు వాళ్ళతో మనం ఒక ఐడి మనం రెడీ చేస్తామంటే వాళ్ళను మన ట్రస్ట్లో మనము వాలంటీర్గా చేసుకున్నట్టుగా ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి క్రియేట్ చేయడం, దాని ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళకి ప్రజలకి మనకు మధ్యలో ఒక వారధిలా ఉంటారు వాళ్ళు. అంటే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ చేయడం, వాళ్ళ సిచ్యువేషన్ మదర్ ఇండియా ట్రస్ట్కు చేరవేయడం, ఎవరికి ఏంటి అవసరం అనేది చూసుకోవడం అనేది జరుగుతుంది. వీటికి మదర్ ఇండియా ట్రస్ట్ దగ్గర కొన్ని కరికులమ్స్ ఉంటాయి. ఈ నెల ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల వచ్చేసి యువజన నెల అని అంటే యూత్కు సంబంధించిన నెల. కాబట్టి చాలామంది యూత్ నేను బాగున్నాను కదా నేనేం పరీక్ష చేయించుకోవాలని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. వీళ్ళకి ఏంటంటే ఉడుకు రక్తం కదా, కొంచెం ఏమీ కాదు నాకు ఏమైనా చేయగలను అని ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఈ యువజన రక్తాన్ని కరెక్ట్గా ప్రాపర్గా వాడుకుంటే ఇండియా ఇప్పుడు 4th పొజిషన్లో ఉందండి, 5th పొజిషన్లో ఉంది. అది 3rd పొజిషన్కు 2030 కాదు ఇంకొక 2-3 సంవత్సరాలకే రాగలుగుతుంది. అంత శక్తి ఉంది. 60% ప్రపంచ జనాభా యూత్ మన ఇండియాలోనే ఉంది. కాబట్టి వీళ్ళను సక్రమంగా వాడుకోవడం. ఇలాగా ఈ మదర్ ఇండియా ట్రస్ట్తో పాటు మిగతా కార్యక్రమాల కంటే వాళ్ళకి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటే వాళ్లకు ఆల్టర్నేటివ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కానీ వీళ్ళందరినీ ఇప్పుడు సంఘాలు ఉంటాయి, పొదుపు సంఘాలు మిగతా సంఘాలు ఉంటాయి, అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ చేసుకొని సేల్ చేసుకోవడం కానీ ఇటువంటివి కూడా మనము మార్కెటింగ్లో తర్వాత బిజినెస్లో సూచనలు సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎవరైనా ఔత్సాహికులు ఇప్పుడు మదర్ ఇండియా ట్రస్ట్ వాలంటీర్లు వాళ్ళ దగ్గర ఫండ్ రైజింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన ట్రస్ట్కి ఇక్కడ 80G అనేది మనకు ఎలిజిబిలిటీ ఉంది, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. వాళ్ళు మనకు ఒక 10,000 రూపాయలు వాళ్ళు డొనేట్ చేస్తే 5,000 రూపాయలు ట్యాక్స్ కింద ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి 50,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కట్టే ట్యాక్స్లో సగానికి సగం వాళ్ళు తగ్గించుకోవచ్చు ఒక చార్టెడ్ అకౌంట్ను కన్సల్ట్ అవ్వడం ద్వారా. వాళ్ళు ఎంత పే చేస్తే అంతకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మదర్ ఇండియా ట్రస్ట్కు సపోర్ట్గా వచ్చినందుకు వాళ్లకు మనము కొన్ని మొక్కలు కూడా గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రకృతిని సేవ చేసుకున్న అంతే ఫలము అంతే పునం మనకు ఒక మహిళకు సేవ చేసుకుంటే వస్తుంది. ఎందుకనంటే ప్రకృతిని మనము మహిళతో పోలుస్తాం, భూతాదాత్రి అంటాం. అని అంటే మహిళను మన భూమితో పోలుస్తాం, అంత సహనం కలిగినది మహిళ అన్నట్టు. కాబట్టి తన ప్రాణాన్ని తర్వాత తన ఆరోగ్యాన్ని మొత్తము ఫ్యామిలీ కోసం పణంగా పెడుతుంది. అటువంటి మహిళలకు మనం కంపల్సరిగా అండగా నిలబడాలి. వాళ్ళందరికీ మనము పరీక్ష చేయించాలి. అవసరం ఉన్న వాళ్లకు డెఫినెట్గా వాళ్లకు వైద్యం చేయించి ఈ క్యాన్సర్ బారి నుంచి చనిపోకుండా ఆ ఇంటి దీపాన్ని మనం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. వాటికి మదర్ ఇండియా ట్రస్ట్ అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తుంది. 99 రూపీస్ సెండ్ చేయమని ఇందాక అన్నారు సార్, అది ఎలా? ఇక్కడ ఏంటంటే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. ఒక సినిమాలో ఒక హీరో అంటాడు, అందరూ సంపాదించుకుంటే లావ్ అయిపోతాం, సంపాదించింది తిరిగి సమాజానికి ఇవ్వాలి అంటాడు.
కాబట్టి అంతా ఇవ్వనక్కర్లేదు. నేనేమంటా అంటే ప్రతి నెలకు 99 రూపాయలు, ఒక 3 సార్లు టీ కాఫీ తాగినంత ఖర్చు కాదు. ఇక మందుబాబుల విషయానికి వస్తే ఒకే రోజు 400 500 తాగుతారు. సో ఇలాగా మన ఇంటి మహిళ కోసము, అంటే ఈ అన్ని పరీక్షల్లో మన ఇంట్లో మహిళ కూడా పరీక్షకు అర్హురాలవుతుంది కదా. అలాగా ఎవరైనా కానీ వాళ్ళు ప్రాణం కాపాడుకునే అవకాశం మనకు 100కు 100% ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళ ఇంటికి కూడా తలుపు తట్టి మనం పరీక్షలు చేపిస్తాం. కాబట్టి మనకు 600 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి 6గురు 99 రూపాయలు ప్రతి నెల డొనేట్ చేస్తే ఒక మహిళ ఇక్కడ పరీక్షకు మనకు ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఈ రకంగా అందరం తలా ఒక చెయ్యి వేసి మనకు ముందుకు వెళ్తే ప్రతి గ్రామంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి ఒకసారి, కాల్పోస్కోపీ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుకున్నట్టు 2030 కల్లా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లు లేని భారత్గా మనము సృష్టించవచ్చు. ఇప్పుడు మీరు మదర్ ఇండియా ట్రస్ట్ అని చెప్పారు సార్. ఇది యువకులకు కానీ వాళ్ళ దృష్టికి, గ్రామ స్థాయి ప్రజల దృష్టికి, ముఖ్యంగా మహిళల దృష్టికి తీసుకెళ్లే ముందు మీరు వాళ్ళకి చెప్పే ప్రికాషన్స్ కావచ్చు, అవి ఏమైనా చెప్పగలుగుతారు? ఫైనల్గా ఏంటంటే నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఓకే. ఒక క్యాన్సర్ అదే కాదండి, ఏ జబ్బు అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యం అనేది ఎప్పటికీ కాదు. మనము చిన్నగా దెబ్బ తగిలినప్పుడు మనం జాగ్రత్త పడితే అక్కడికి ట్రీట్మెంట్ అయిపోతుంది, లేకపోతే ఆ చెయ్యే తీసేయాల్సి వస్తుంది. దీన్ని యాంపుటేషన్ అంటారు. కాబట్టి ఇదేం జరుగుతుందిలే, ఇందాక అన్నాం కదా నాకేమీ అవ్వదు చేయదు అని. ఎవరైనా మనిషి నిమిత్త మాత్రుడు. కాబట్టి ఏ జబ్బైనా మనము ముందు జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో, తక్కువ బాధతో, ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా వాళ్ళు బయటపడిపోతారు. ఇలాగే ఇదే సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. యూత్ అన్నారు, యువత అన్నారు, వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ టిక్ టాక్లు చూడడానికో లేకపోతే తిక్క రీల్స్ చూడడానికో కాకుండా ఏవో చూసి పక్క రాష్ట్రాలకు, తర్వాత పక్క దేశాలకు మనం లాభం సంపాదించి పెట్టేది కాకుండా నిజంగా ఏదైనా చేయదలుచుకుంటే వాళ్లకు ఇక్కడ BAPs అని అంటే బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్స్ అని కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లోకల్గా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వనరులను వాడుకొని వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకుంటూ, అక్కడే డబ్బు సంపాదించుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసుకుంటూ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ప్రతిదానికి సిటీకి పరిగెత్తుకుంటూ రావాలి. 10,000 20,000 కోసం ఇక్కడ వాళ్ళు ఉండి 10,000 కూడా మిగిలించుకోలేకపోతున్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి సిటీలో. ఊర్లో 5,000 సంపాదించుకున్నా ఇంట్లో తింటాడు, ఇంట్లో పడుకుంటాడు కాబట్టి అది మిగిలిపోతాయి. ఇక్కడికి వచ్చి 20,000 ఉన్నా 30,000 ఉన్నా అది ఖర్చుల కిందకే వెళ్తుంది. పైగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే మీరు ఎక్కడుంటే అక్కడే మీరు ఈ ఆదాయ వనరులను మీరు సృష్టించుకోవచ్చు. అదే సార్, ఫైనల్గా ఈ అధునాతనమైనటువంటి ప్రపంచంలో ఆహారపు అలవాట్లు అనేవి ఏ విధంగా ప్రభావం చూపగలుగుతున్నాయి ఈ క్యాన్సర్ మీద? చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నేను ఏ రోజు కూడా సిగరెట్ తాగను, మరి నాకెందుకు క్యాన్సర్ వచ్చింది? నేను మందు తాగను సార్, నాకెందుకు వచ్చింది అని అంటే మీరు ఏమి తేకపోయినా మనం తినే ఫుడ్ ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా ఒక్కటే ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఈవెన్ మాకు కూడా 30 ఎకరాల పొలం ఉండేది. మేము పొలం ఇచ్చినప్పుడు, పొలం పంట వేసినప్పుడు మధ్యలో కలుపు అనేది వస్తుంది. ఆ కలుపును కూలీలు పెట్టి తీసేవాళ్ళు, మనం పోయి అన్నీ దీన్ని తీసి వేర్లతో సహా తీసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, వాటికి మందు కొడుతున్నారు. ఏమని? కలుపు మొక్కలు చచ్చిపోవడానికి మందు కొడుతున్నారు. కాబట్టి వంగి కలుపు తీయడానికి బరువు అయిపోయి లేబర్స్ దొరక్క, లేబర్ కాస్ట్ పెరిగి మందు కొడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మందు ఒక కలుపు మొక్కను చంపుతుంది, చనిపోయేలా చేస్తుందంటే పక్కనున్న తిండి మొక్కను కూడా అదే ప్రభావం చూపిస్తుంది. అటువంటి గింజలు తిన్నప్పుడు మన కణాలు కూడా చనిపోతాయి కదా, అది క్వైట్ కామన్ సెన్స్ అన్నట్టు. కాబట్టి యూరియా, పెస్టిసైడ్స్, తర్వాత ఈ జెనెటిక్ ఫుడ్స్ అని అంటే హైబ్రిడ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ద్వారా మన శరీరం మీద విపరీతమైన ప్రభావం చూపించి ఆ కెమికల్ రియాక్షన్స్ వీటికి రియాక్ట్ అయ్యి కూడా మనకు క్యాన్సర్లు అనేది చాలా వరకు వస్తుంది. చాలామంది అనుకుంటుంటారు ఇప్పుడు షుగరు, తర్వాత కొన్ని మనము లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం, కేవలం తిని కూర్చునే వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు, పల్లెటూరులో కూడా షుగర్ వస్తుంది. ఇప్పుడు మరి ఎందుకు వస్తుంది? కంటిన్యూగా యూరియా ఉన్న ఫుడ్డే తింటున్నారు, 3 పూటల రైసే తింటున్నారు, ఫుడ్ మార్చట్లేదు. ఏది తీసుకున్నా ప్రతిదానికి పురుగు మందు, మొలక విత్తనానికి శుద్ధి దగ్గర నుంచి మనం నోట్లోకి పోయేంత వరకు మందు కొడుతూనే ఉంటారు. మరి మీరు మదర్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఐడెంటిఫై చేసిన పేషెంట్స్ ఉంటారు సార్, మరి వాళ్ళకు డైట్ మెయింటైన్ చేయాలని చెప్తారా? డెఫినెట్గా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తాము. దానికి మదర్ ఇండియా ట్రస్ట్ అనే ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దాని ద్వారా హెల్త్ కాన్షియస్, ఏ ఫుడ్ తింటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ జబ్బుకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కాబట్టి ఇటువంటివి మనం పాటించుకుంటూ వెళ్తే 100% దాన్ని రాని వాళ్ళు నివారణ చేసుకోవచ్చు. అలాగే ఈ జాగ్రత్తలు పెట్టుకుంటే ఫ్యూచర్లో కూడా మనం క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ మదర్ ఇండియా ట్రస్ట్
అనేది వాలంటరీ వ్యవస్థతో పాటు ప్రతి నెల 2 ఊర్లలో క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. ఈ క్యాంప్స్ ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అంటాం. ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అంటే ఏంటి? గర్భసంచిని తొలి దశల్లో గుర్తించడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నం. సో దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఒక చోటకి మనం మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా క్యాంప్స్ అనగానే వాళ్ళకు చూసేసి బీపీ షుగర్ టెస్ట్ చేసి మందులు రాసి పంపించేసేస్తారు. 1 గంటలో హడావుడంతా అయిపోతుంది. కానీ ఇక్కడ అది కాదు. క్యాంప్ అని అంటే వాళ్లకు అవేర్నెస్ కలగజేయడం. అంటే క్యాన్సర్ అనే జబ్బు లక్షణం ఏంటి, ఏం చేస్తే ఎలా వస్తుంది, న్యూట్రిషన్ ఇంపార్టెంట్ ఏంటి, పోషణ ఉండాలి. అందరూ 3 పూట్ల అన్నం పప్పే తింటారు. అలా తింటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఆడ ఆరోగ్యము, తర్వాత పోషణ, ఏ రకంగా న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. వీటితో పాటు ప్రివెన్షన్ డిటెక్టివ్ క్యాంప్స్ అన్నట్టు. కాబట్టి ముందుగానే మన డాక్టర్ టీము అంబులెన్స్లో వెళ్ళి అక్కడ రొమ్ము గర్భసంచి క్యాన్సర్ యొక్క లక్షణాలు చెప్పి, ఆ లక్షణాలను వాళ్ళని అవగాహన చేసి, అటువంటి లక్షణాలు ఎవరైనా ఉన్న వాళ్ళను సపరేట్ చేసి, అంటే సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసి అక్కడే వాళ్ళకు లోకల్గా టెస్ట్ చేయడం జరుగుతుంది. పర్ వెజైనా ఎగ్జామినేషన్ అనేది స్పెక్యులంతో చూడడం ద్వారా మన నేకెడ్ ఐతో మనము గర్భసంచి ముఖ ద్వారాన్ని చూస్తాం. అక్కడ పుండ్లు కానీ తర్వాత వాటి మీద చేంజెస్ కానీ వచ్చినట్లయితే వాళ్లకు ప్యాప్స్మియర్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా తొలి దశలో క్యాన్సర్ను గుర్తించడానికి ఈ ప్రీ డిటెక్షన్ క్యాంప్స్ అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో మనము మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే త్వరగా గుర్తించినందుకు ఏ భాగం ఏదైతే ఉంటుందో అది రొమ్ము కావచ్చు, గర్భసంచి కావచ్చు, తొలగించి వాళ్ళ ప్రాణాన్ని పూర్తిగా కాపాడడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇది ఒకరోజు క్యాంప్ పెట్టేసి మనం వచ్చేస్తాం. కానీ దీన్ని కంటిన్యూగా అక్కడ జరగాలి అని అంటే ఆ ఊరిలో మనం ఒక వాలంటీర్ని సెలెక్ట్ చేసుకొని ఈ నాలెడ్జ్ వాళ్ళకు నేర్పించి, వాళ్లతో అక్కడ నిత్యము ఇటువంటి అవగాహన నేర్పించి ప్రతి ఇంట్లో కూడా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను సెగ్రిగేట్ చేసి వాళ్ళతో పరీక్షలు చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా అలాగే ఈ మదర్ ఇండియా ట్రస్ట్కు మనము డొనేషన్స్ కూడా మనము రైజ్ చేయడం జరుగుతుంది. వీటిలో 99 రూపీస్ అంటే 99 రూపాయలు మనము ఎందుకు డొనేట్ చేయాలి అని అంటే, ఒక మహిళ ప్రాణాన్ని కాపాడే సామాజిక బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉంది. ఆ మహిళ మన తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంట్లో భార్య కావచ్చు, ఎవరైనా కానీ కావచ్చు. కాబట్టి అటువంటి వారిని మనము ప్రాణాలు కాపాడాలనంటే మనము 1, 2, 3 3వ దశ కంటే ముందుగా మనం వాళ్ళను పరీక్ష చేసి గుర్తించాలి. అలా గుర్తించడానికి చేసే ప్రయత్నమే మదర్ ఇండియా ట్రస్ట్. సో ఈ రకంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే మన మదర్ ఇండియా ట్రస్ట్ 80G కింద ఎలిజిబుల్ కాబట్టి ఎవరైనా డొనేషన్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనే అవకాశం కూడా ఉంది. అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడతారు కదా, ప్రతి సంవత్సరం కడతా ఉంటారు. వాళ్ళల్లో అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటే తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. అలాగే 10,000 పైన ఎవరైతే మనకు డొనేషన్స్ ఇస్తున్నారో వాళ్లకు 12 నుంచి 15 సంవత్సరాల తర్వాత ₹1,00,000 విలువ కలిగిన కొన్ని చెట్లు గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సామాజిక బాధ్యతగా వాళ్ళు మహిళను కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము ప్రకృతిని కాపాడే మొక్కలను వాళ్ళకు బహుమతిగా ఇవ్వడం. ఈ 15 సంవత్సరాల వరకు ఆ మొక్క 1,00,000 లీటర్ల ఆక్సిజన్ మనకు ప్రకృతిని ఇస్తుంది. దీంట్లో గ్లోబల్ వార్మింగ్ అని అంటే ఫ్యూచర్లో మనకి భూమి యొక్క వేడిని మనం పెంచకుండా మనం కాపాడగలుగుతాం. అంటే ఇది నథింగ్ బట్ మన భవిష్యత్తు తరాలకు మంచి భూమిని మనం ఉంచి మనం వెళ్తాం అన్నట్టు. సో ఇది మీరందరూ అర్థం చేసుకొని మదర్ ఇండియా ట్రస్ట్కు సహకరించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ. మీరు నిర్వహించేటువంటి ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అనేది సుముఖంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళలో అవగాహన తెచ్చుకోవడానికి మీరు యువతని ఈ విధంగా 99 రూపీస్ సెండ్ చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే వాలంటీర్గా యూజ్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు. ఇంతటి కార్యాన్ని మీరు చేయడానికి, కార్యోన్ముఖులుగా కావడానికి మా వంతు సహకారం ఇండియాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో యువత కార్యోన్ముఖులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి సేవలను మీరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు.